అమెరికాలో భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవినాష్ నార్ని అరెస్ట్ అయ్యాడు. పెళ్లైన 4 నెలలకే కట్టుకున్న భార్యను మెడ నులిమి దారుణంగా హత్య చేసి ఏమీ తెలియనట్లు 9 నెలల పాటు పోలీసులను బురిడీ కొట్టించాలని చూశాడు. కానీ అమెరికా డిటెక్టివ్ల దర్యాప్తు ముందు అతని ప్లాన్ తలకిందులైంది. దీంతో నిందితుడు అవినాష్ నార్నేను కింగ్ కౌంటీ జైలుకు తరలించారు. అక్టోబర్ 27న హత్య జరిగింది. ఆ రాత్రి అవినాష్ నార్నే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి తన భార్య బాత్రూంలోకి వెళ్లి లోపల లాక్ చేసుకుందని, ఎంత పిలిచినా బయటకు రావడం లేదని చెప్పాడు. పోలీసులు వచ్చి బాత్రూం తలుపులు బద్దలు కొట్టగా రజిత అపస్మారక స్థితిలో పడింది. ఆమె అప్పటికే మరణించినట్లు మెడికల్ టీం ధృవీకరించింది. ప్రాథమికంగా ఇదొక ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగినప్పటికీ పోస్ట్ మార్టం నివేదికలో రజితది సహజ మరణం కాదని, శ్వాస ఆడకుండా గొంతు పిసికి హత్య చేశారని తెలిపింది. హత్య జరగడానికి కొన్ని రోజుల ముందు నుంచే తనకు ఇస్తున్న జ్యూస్లు, డ్రింక్స్ చాలా చేదుగా ఉంటున్నాయంటూ రజిత తన భర్తకు మెసేజ్లు చేసింది. చివరకు ఆమె చనిపోయిన రోజు కూడా భర్త చేసి ఇచ్చిన స్మూతీ మందులాగా, కాఫీ సిరప్ లాగా ఘాటుగా ఉందంటూ మెసేజ్ చేసింది. అవినాష్ కు పెళ్లికి ముందే భారతదేశంలో ఓ మహిళతో రహస్య సంబంధం ఉంది. ఈ కారణంగానే రజితను ముందస్తు ప్రణాళికతోనే అవినాష్ హత్య చేశాడని, గూగుల్లో విష పదార్థాల గురించి సెర్చ్ చేశాడని విచారణలో తేలింది. హత్య అనంతరం భార్య శవం ఫోటోను ఇండియాలోని ప్రియురాలకు పంపించినట్లుగా అమెరికా పోలీసులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ బెల్వ్యూ నగరంలో జరిగినటువంటి తెలుగు టెక్కీ రాజిత సబ్బినేని హత్య కేసు అంతర్జాతీయంగా, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది. హైదరాబాద్ కి చెందినటువంటి రాజిత, అదేవిధంగా అవినాష్ నార్నే, వీళ్ళిద్దరికీ కూడా 2025 జూన్ 5న పెళ్ళయింది. జూలైలో వీరు అమెరికా వెళ్లారు. అక్టోబర్ 2025లోనే ఆమె రాజిత అనుమానాస్పద స్థితిలో మరణించింది. అయితే అక్టోబర్ 12, 2025న రాజిత బాత్రూమ్ లో పడిపోయింది, స్పృహ లేకుండా ఉంది అంటూ అవినాష్ అక్కడ ఉన్నటువంటి 919 అత్యవసర నెంబర్ కాల్ చేసి డ్రామా ఆడాడు. పారామెడికల్ సిబ్బంది వచ్చేసరికి ఆమె మరణించింది. అయితే మొదట సహజ మరణంగా చిత్రించేందుకు ప్రయత్నించినప్పటికీ పోస్ట్ మార్టం నివేదికలో ఆమె మెడ పిసికి చంపినట్లుగా స్పష్టమైంది. అంతేకాకుండా అంటే బెల్వ్యూ పోలీసులు దాదాపు 8 నెలల పాటు శాస్త్రీయంగా దర్యాప్తు చేసి నిందితుడు తప్పించుకోలేని విధంగా సాక్ష్యాలను సేకరించారు. అవినాష్ కి ఇండియాలో ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉంది. రాజిత చనిపోయిన వెంటనే ఆమె మృతదేహం ఫోటో తీసి ఇండియాలోని తన ప్రియురాలికి పంపినట్లు పోలీసులు డిజిటల్ ఫోరెన్సిక్ ద్వారా కూడా గుర్తించారు. ఇది ఈ కేసులో అత్యంత కీలకమైన, క్రూరమైన సాక్ష్యంగా మారింది. మరొకటి గూగుల్ సెర్చ్ హిస్టరీ. ఏదైతే హత్యకు ముందే అవినాష్ తన ఫోను, ల్యాప్టాప్ వీటిల్లో గూగుల్లో ప్రమాదకరమైన విషయాల గురించి వెతికాడు. అందులో ముఖ్యంగా మానవ శరీరంలోకి విష పదార్థాలు ఎలా వెళ్తాయి, పోస్ట్ మార్టంలో విషయాన్ని ఎలా గుర్తిస్తారు, మెడ పిసికినప్పుడు ఎంత సమయంలో ప్రాణం పోతుంది. ఈ సెర్చ్ హిస్టరీ ద్వారా ఇది ఆవేశంలో చేసినటువంటి హత్య కాదు, పక్కా స్కెచ్ తో చేసినటువంటి ముందస్తు ప్రణాళికాబద్ధమైనటువంటి హత్య అని పోలీసులు రుజువు చేశారు. సో ఈ చర్చ్ హిస్టరీని మొత్తంగా కూడా ఏదైతే అతను ఈ ల్యాప్టాప్ లో, ఫోన్ లో ఏఐటి గురించి గూగుల్లో వెతికాడు అన్న చర్చ్ హిస్టరీ ద్వారానే ఈ మొత్తం హత్య ఉదంతం అంతా కూడా బయటకు వచ్చింది. చనిపోవడానికి కొద్దిసేపటి ముందు రాజిత తన భర్తకు వాట్సాప్ లో పంపిన మెసేజ్ కూడా పోలీసులు దొరికింది. నువ్వు ఇచ్చినటువంటి డ్రింక్ మందు బిళ్ళలా చాలా చేదుగా ఉంది అని ఆమె మెసేజ్ చేసింది. దీన్ని బట్టి ఆమెకు మొదట ఏదైనా మత్తు మందు లేదా విషం ఇచ్చి ఆ పైన స్పృహ తప్పాక మెడ పిసికి చంపినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. ఇంట్లోని డిజిటల్ స్మార్ట్ లాక్ డేటాను కూడా పరిశీలించిన తర్వాత ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లోకి బయట వ్యక్తులు ఎవరు కూడా రాలేదు, కేవలం అవినాష్ మాత్రమే ఇంట్లో ఉన్నాడని ఫోరెన్సిక్ ఆధారాలు కూడా స్పష్టం చేశాయి. అయితే శ్రీనివాస్, కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేసినటువంటి బెల్వ్యూ పోలీసులు జూలై 2026లో అవినాష్ నార్నేని
ఫస్ట్ డిగ్రీ మర్డర్ కింద అధికారికంగా అరెస్ట్ చేశారు. అమెరికన్ చట్టాల ప్రకారం ముందస్తు ప్లాన్ తో చేసే అత్యంత తీవ్రమైనటువంటి హత్యలకు ఈ సెక్షన్ విధిస్తారు. అయితే నిందితుడు విదేశానికి పారిపోయే అవకాశం ఉందన్న కారణంతో కింగ్ కౌంటీ కోర్టు అతనికి $5 మిలియన్ భారీ బెయిల్ మొత్తాన్ని విధించింది. అంత పెద్ద మొత్తం చెల్లించలేక ఇప్పుడు ప్రస్తుతం అవినాష్ కింగ్ కౌంటీ జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నాడు. సో మొత్తానికి శ్రీనివాస్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా నెలకు లక్షల జీతం సంపాదిస్తూ సమాజంలో మంచి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కేవలం వివాహేతర సంబంధం కోసం పెళ్లైనటువంటి 5 నెలలకే భార్యను ఇంత కిరాతకంగా చంపడం తీవ్ర కలకలం రేపుతుంది. డిజిటల్ ఆధారాలు, వాట్సాప్ మెసేజ్లు, గూగుల్ చాట్, స్మార్ట్ లాక్ డేటా ఇవి బలంగా ఉండటంతో నిందితుడికి అమెరికా కోర్టులో గరిష్ట స్థాయి శిక్ష అంటే జీవిత ఖైదు లేకపోతే కఠిన కారాగార శిక్ష పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా అక్కడ ఉన్నటువంటి అటార్నీ చెప్తున్నటువంటి మాట. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.